ఆంధ్రుల అభిమాన నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా నెల్లూరు టీడీపీ పార్టీ ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకులు అన్న ఎన్టీఆర్, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించామని తెలిపారు. అందరికీ కూడు గుడ్డ గూడును అందించిన మహనీయులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సేవా కార్యక్రమాలు చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో ఘనంగా దీన్ని జరుపుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటం, పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు. కూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు, ₹2 కిలో బియ్యం కావచ్చు, లేదా ఇల్లు, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాలు తీసుకురావడం. ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పులే. అంతేకాకుండా విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. మహిళలకి ఆస్తిలో సగం క్రియేట్ చేసింది వారే. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు. ఇలాగ అనేక సంస్కరణలు చేశారు. ఆ సంస్కరణలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రేపు 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణలు ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమాలే ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఆయన యుగ పురుషుడు. అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ దాంట్లో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాడు. అంతకుముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం, ఎవరు మినిస్టర్ అంటే వాళ్ళే. అలాంటి డిక్టేటర్షిప్ ఉంటే దాన్ని పోగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి సాటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.